My dear students, chemistry is all about study of matter, physical and chemical properties, their physical composition. Right? So chemistry ఎప్పుడు కూడా ఈ ఆబ్జెక్ట్స్ యొక్క అంటే మ్యాటర్ యొక్కని గురించి స్టడీ చేస్తుంది. మరి వాటి యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, కెమికల్ కాంపోజిషన్ ఏంటి, దీని గురించి మేజర్గా ఫోకస్ చేస్తుంది. మరి మ్యాటర్ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ యూనివర్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాటర్. ఈ విశ్వంలో అన్ని వస్తువులు కూడా మరి ఎంతో కొంత మ్యాటర్ని కలిగి ఉన్నాయి. అసలు మ్యాటర్ అంటే ఎనీథింగ్ హ్యావింగ్ సర్టన్ మాస్ అండ్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్ ఈజ్ నోన్ యాజ్ మ్యాటర్. అంటే కొంత మాస్ను కలిగి ఉండి కొంత స్పేస్ను ఆక్యుపై చేస్తుంది అంటే ఖచ్చితంగా దాన్ని మనం మ్యాటర్గా తీసుకుంటాం. మ్యాటర్ అంటే తెలుగులో మనం దాన్ని పదార్థము అని అనుకోవచ్చు. రైట్? సో సీ హియర్, సో వాట్ ఈజ్ మీన్ బై మ్యాటర్ మీన్స్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటే మ్యాటర్ అంటే పదార్థము. ఎనీథింగ్ హ్యావింగ్ సర్టన్ మాస్, ఒక నిర్దిష్టమైనటువంటి మాస్ కలిగి ఉండి సర్టన్ మాస్ అండ్ ఆక్యుపైస్ some space is known as matter. రైట్? మరి ఈ మ్యాటర్ గురించి మాట్లాడినప్పుడు జాన్ డాల్టన్ ఏం చెప్పాడు? జాన్ డాల్టన్, every matter consists of tiny particles, smallest particles, which are nothing but atoms. Atoms are uncuttable or indivisible. జాన్ డాల్టన్ ప్రకారం ఏంటి, ప్రతి మ్యాటర్ కూడా కొన్ని స్మాలెస్ట్ పార్టికల్స్ కలిగి ఉంటుంది, వాటిని ఆటమ్స్ అంటారు. ఆటమ్స్ అనేవి అన్కటబుల్, వాటిని మనం కట్ చేయలేము, డివైడ్ చేయలేమని డాల్టన్ చెప్పాడు. బట్ డాల్టన్స్ థియరీ సఫర్స్ విత్ సమ్ డ్రాబ్యాక్. డాల్టన్ థియరీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎందుకంటే డాల్టన్ చెప్పిన ప్రకారంగా ఆటమ్స్ అనేవి ఫండమెంటల్ పార్టికల్సా, ఆటమ్స్ డివైడ్ చేయలేమా, ఆటమ్స్లో ఇంకేం ఉండవంటే లేదు. నిజంగా చెప్పాలంటే ఆటమ్స్ అనేవి ఫండమెంటల్ పార్టికల్స్ కాదు. సో ఆటమ్స్లో మళ్ళీ సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. సో వాటి గురించి మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ స్టడీ చేసాం. అవి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్. ఆటమ్స్ లోపల ఉన్నటువంటి ఈ పార్టికల్స్ని మనం సబ్ ఆటమిక్ పార్టికల్స్ లేదా ఫండమెంటల్ పార్టికల్స్ లేదా ప్రైమరీ పార్టికల్స్గా తీసుకుంటాం. బట్ డాల్టన్ చెప్పిన రకంగా అయితే ఆటమ్ అనేది ఇండివిజిబుల్, ఆటమ్ మళ్ళీ విభజించలేనిది, దాన్ని మనం కట్ చేయలేం. సో కాబట్టి ఒకసారి మనం చూద్దాం. యాజ్ పర్ డాల్టన్, సో క్లియర్లీ ఐఎమ్ రైటింగ్ హియర్, యాజ్ పర్ జాన్, మనం ఆల్రెడీ డాల్టన్ థియరీ డిస్కస్ చేసాం. డాల్టన్ థియరీ డిస్కస్ చేయడం జరిగింది. యాజ్ పర్ డాల్టన్, every matter consists of smallest fundamental particles known as atoms. డాల్టన్ ప్రకారం ప్రతి మ్యాటర్ కూడా కొన్ని స్మాలెస్ట్ ఫండమెంటల్ పార్టికల్ అంటే కణం, రైట్, కలిగి ఉంటుంది. వాటిని ఏమంటారు మనం? నోన్ యాజ్ ఆటమ్స్. వాటిని మనం ఆటమ్స్ అని అంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మనం డాల్టన్ థియరీలో చెప్పుకున్నాం. మనం ఆటమ్ అంటే ఏంటి? ఆటమ్ అనేది అటోమోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. అటోమోస్ అంటే విభజించలేనిది, డివైడ్ చేయలేనిది అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆటమ్స్ అంటే డాల్టన్ ప్రకారం ఏంటంటే ఆటమ్స్ ఆర్, యాజ్ పర్ డాల్టన్, ఇది కూడా యాజ్ పర్ డాల్టన్ స్టేట్మెంట్, ఆటమ్స్ ఆర్ అన్కటబుల్, వాటి కట్ చేయలేము, అండ్ మీన్స్ ఇండివిజిబుల్ అని చెప్పాడు. అండ్ ఇక్కడ జాన్ డాల్టన్ ఆటంకి సంబంధించిన ఛార్జ్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. అంటే ఆటంలో ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయా, అసలు ఆటంకి ఛార్జ్ ఉంటుందా, ఈ విషయం గురించి అయితే జాన్ డాల్టన్ ఏం మాత్రం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాబట్టి మనకు డాల్టన్ థియరీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇది కొన్ని డ్రాబ్యాక్స్ కలిగి ఉంది. లెట్స్ ఫోకస్ ఆన్ ది మేజర్ డ్రాబ్యాక్స్ ఆఫ్ జాన్ డాల్టన్స్ థియరీ. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ Dalton's theory. Drawbacks of Dalton's theory.
సో యాజ్ పర్ డాల్టన్ థియరీ అయితే ఆటమ్స్ ఆర్ ఫండమెంటల్ పార్టికల్స్, కానీ ఇన్ రియాలిటీ ఆటమ్స్ ఆర్ నాట్ ఫండమెంటల్ పార్టికల్స్. దే కంటైన్ బట్ ఇస్ ఫర్దర్ సబాటమిక్ పార్టికల్స్. అంటే డాల్టన్ ప్రకారం ఆటమ్ అనేది ఫండమెంటల్ పార్టికల్ కాదు. డాల్టన్ ప్రకారం అయితే ఆటమ్ అనేది ఫండమెంటల్ పార్టికల్, కానీ రియల్గా చెప్పుకోవాలంటే ఆటమ్ అనేది ఫండమెంటల్ పార్టికల్ కాదు. ఆటోలో మళ్ళీ మనకు సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. అంటే మరి ఆయన యొక్క ఈ వ్యూ ఏదైతే ఆయన యొక్క ఈ భావన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పే కదా. ఆయన ఏం చెప్పాడు? ఆటమ్సే ఫండమెంటల్ పార్టికల్స్, ఆటమ్స్ని మనం ఫర్దర్గా డివైడ్ చేయలేము అని చెప్పాడు. కానీ ఆటమ్స్ గురించి మాట్లాడుకుంటే ఆటమ్స్నే మనం ఫండమెంటల్ పార్టికల్స్గా పేర్కొనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆటమ్స్ లోపల మళ్ళీ మనకి సబాటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. అవే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. తర్వాత కాలంలో ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ని ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్రూవ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్. సో ఏంటి డ్రాబ్యాక్? ఆటమ్స్ ఆర్ not fundamental. Atoms are not fundamental particles. They further contain subatomic particles. Subatomic particles. Right. ఇంకోటి ఏంటంటే క్లియర్గా John Dalton's theory does not give any information regarding the charge of an atom. అంటే ఆటమ్ యొక్క ఛార్జ్కి సంబంధించిన ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా మనకు డాల్టన్స్ థియరీ ఇవ్వలేదు. సో does not provide any information regarding charge of an atom. ఇప్పుడు మనం ఈ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే ఆటమ్స్ ఆర్ నాట్ ఫండమెంటల్ పార్టికల్స్. యాక్చువల్గా మనం ఫస్ట్ డ్రాబ్యాక్ గురించి మాట్లాడుకుంటే ఎస్ క్లియర్లీ చూడండి, ఆటమ్స్ ఆర్ నాట్ ఫండమెంటల్ పార్టికల్స్. They contain subatomic particles. నెంబర్ 1 ఏంటి మేజర్గా ఉన్న సబాటమిక్ పార్టికల్స్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. Electrons contain negative charge, protons contain positive charge, neutrons are neutral, no charge. అదేవిధంగా సెకండ్ డ్రాబ్యాక్ గురించి మాట్లాడుకుంటే ఆటంకి ఛార్జ్ ఉంటుందా అనేది ఏం చెప్పలేదు. కానీ 1830లో మైకేల్ ఫారడే ఆటంలో చార్జ్డ్ పార్టికల్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయని చెప్పేసి ఆ స్టేట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎలా? ఆయన ఎలక్ట్రాలిసిస్ని కండక్ట్ చేస్తున్నప్పుడు, మీరు ఎలక్ట్రాలిసిస్ గురించి వినే ఉంటారు, ఏదైనా ఒక కెమికల్ సొల్యూషన్ గుండా కరెంటును పాస్ చేసి దాన్ని మనం అయాన్గా స్ప్లిట్ చేసాం అనుకోండి, ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం? ఎలక్ట్రాలిసిస్ అంటాం. సో మైకేల్ ఫారడే ఏం చేశాడు? ఎలక్ట్రాలిసిస్ని కండక్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి? ఆటంలో చార్జ్ పార్టికల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్, తర్వాత కాలంలో ప్రూవ్ అయింది. ఆటంలో ఉన్నటువంటి ఆ చార్జ్ పార్టికల్స్ అందరూ కూడా మన అన్నిటి కూడా మరి డిస్కవర్ చేయడం జరిగింది. మనకు తెలుసు ఎలక్ట్రాన్ని జే థామ్సన్ కనుక్కున్నారు, మరి ప్రోటాన్ని ఎవరు కనుక్కున్నారు, న్యూట్రాన్ ఎవరు కనుక్కున్నారు, మనం డిస్కస్ చేద్దాం. సో ఏమైనప్పటికీ కూడా చూడండి, ఇన్ 1830 ఫారడే ఎస్టాబ్లిష్డ్. ఏం ఎస్టాబ్లిష్ చేశాడు? ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఎస్టాబ్లిష్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఉన్నాయి, ఆటంలో చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎస్టాబ్లిష్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ దేంట్లో? చార్జ్ పార్టికల్స్ ఇన్ ఆటమ్
ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు ఈ స్టేట్మెంట్ అంటే ఆటమ్ బై కండక్టింగ్ ఎలక్ట్రాలసిస్, బై కండక్టింగ్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్, బై కండక్టింగ్ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ని కండక్ట్ చేయడం ద్వారా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నౌ లెట్ us talk about this. ఈ సబ్ ఆటమిక్ పార్టికల్స్, ఇవే ఫండమెంటల్ పార్టికల్స్. ఆటంలో ఉన్నటువంటి ఈ పార్టికల్స్ ఏవైతుందో మరి ఎవరు కనుక్కున్నారు వీటిని? ఇవి నిజంగా ఉన్నాయా? వీడి ఎగ్జిస్టెన్స్ ఉందా? ఉంటే వీడి ఛార్జ్ ఏంటి? వీడి ప్రాపర్టీస్ ఏంటి? ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సి వితౌట్ నోయింగ్ the basic nature and the fundamental characteristics of these three subatomic particles, we never justify the study of chemistry. ఇప్పుడు నీకు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్స్ ఏంటి, వాటికి బేసిక్ నేచర్ ఏంటి, వాటికి ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవి తెలుసుకోకుండా కెమిస్ట్రీని మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా స్టడీ చేయలేము. సో మై డియర్ స్టూడెంట్స్, లెట్స్ మేక్ ఎ క్లియర్ స్టడీ ఆఫ్ దీస్ సబాటమిక్ పార్టికల్స్. ఈ మూడు గురించి చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. సో ముందుగా అసలు ఈ ఎలక్ట్రాన్ని ఎలా డిస్కవర్, ఫస్ట్ పార్టికల్ అయినటువంటి మరి నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకున్నాం. ఎలక్ట్రాన్ ఏ విధంగా డిస్కవరీ చేయబడింది, అసలు ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చింది, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రైట్, డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకుంటే, రైట్, డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్. నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా కనుగొన్నారు? సో మై డియర్ స్టూడెంట్, హియర్ ఎలక్ట్రాన్ ఎవరు కనుగొనంటే, ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. ఎలక్ట్రాన్ ఎవరు కనుగొనమ్మా? జేజే థామ్సన్ కనుగొన్నాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. జేజే థామ్సన్. చూడండి, ఎలక్ట్రాన్ ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కోవడం జరిగిందంటే, ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్, లేదా దాన్ని డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్ని ఒకనొక ఎక్స్పెరిమెంట్ ద్వారా జేజే థామ్సన్ కూడా ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్? క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్, డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తూ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై cathode ray experiment. Cathode rays experiment ఆర్ దీన్ని మనం అంటే డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్. ఏంటి ఈ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఈ క్యాథోడ్ రేస్ ఏంటి? ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్గా ఒక డిశ్చార్జ్ ట్యూబ్ కనిపిస్తుంది. దీన్ని డిశ్చార్జ్ ట్యూబ్ అంటారు. ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో మనం ఒక గ్యాస్ తీసుకుంటాం. జనరల్గా ఒక గ్యాస్ తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఇక్కడ. సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ a particular gas is taken inside the discharge tube. Then a gas is taken inside the discharge tube. Discharge tube లోపల అక్కడ మనకు కనిపిస్తున్న ట్యూబ్ ఉంది కదా, దిస్ వన్, ఇది డిశ్చార్జ్ ట్యూబ్. ఈ డిశ్చార్జ్ ట్యూబ్ లోపల ఏం చేస్తారు? ఒక గ్యాస్ తీసుకుంటారు ఇన్సైడ్ ద డిశ్చార్జ్ ట్యూబ్. జనరల్గా మనకు తెలుసు గ్యాస్ ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గ్యాసెస్ కండక్ట్ చేయవు. వాటి కండక్టివిటీని మనం పెంచాలంటే ఏం చేయాలి? వాటి ప్రెషర్ని తగ్గించాలి, లేదంటే ఈ రెండు హై వోల్టేజ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. హై పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో జనరలీ ఇన్ జనరల్ గ్యాసెస్ ఆర్, ఇప్పుడు మనం ఏంటంటే చూడండి, ఇక్కడ మనం గ్యాస్ని కండక్ట్ చేయాలనుకుంటున్నాం, కానీ జనరల్గా అయితే గ్యాస్ వచ్చి అవి అంత బాగా కండక్ట్ చేయవు, వాటి గుండా అంత పర్ఫెక్ట్గా కండక్ట్ ప్రవహించదు. సో ఇప్పుడు మనం ఆ గ్యాసెస్ని డిశ్చార్జ్ ట్యూబ్లో మనం తీసుకున్నటువంటి ఈ గ్యాస్ ఏదైతే ఉందో దాంతో కండక్ట్ చేయించాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ చేయాల్సిన రెండు టాస్క్లు ఏంటంటే ప్రెషర్ తగ్గించాలి, హై పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయాలి. ఇక్కడ చూడండి, హై వోల్టేజ్ అప్లై చేసాం రెండు ఎలక్ట్రోడ్ మధ్య. మీరు కనిపిస్తున్న రెండు ఎలక్ట్రోడ్స్, ఇది నెగటివ్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్, ఇది పాజిటివ్ ఎలక్ట్రోడ్ యానోడ్. చూడండి, ఇన్
in general gases are bad conductors of electricity. ఇప్పుడేమో మనం ఏం చేసాం, డిశ్చార్జ్ ట్యూబ్లో గ్యాస్ తీసుకున్నాం, మరి గ్యాస్ ఏమో సరిగా కండక్ట్ చేయదు, అదేమో బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మరి దాంతో కండక్ట్ చేయించాలంటే ఏం చేయాలి మనం? వీ నీడ్ టు రెడ్యూస్ ద ప్రెషర్ తగ్గించాలి ఫస్ట్. తర్వాత ఏం చేయాలి? వీ నీడ్ టు అప్లై హై పొటెన్షియల్ డిఫరెన్స్, చాలా ఎక్కువ వోల్టేజ్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. చూడగా టు ఇంక్రీజ్ ద కండక్టివిటీ హియర్ clearly I'm writing to increase the conductivity, to increase the conductivity of gas ఏంటి మనం చేయాల్సిన టూ థింగ్స్ ఏంటి ఇక్కడ? గ్యాస్ ప్రెషర్ ఈజ్ టు బి డిక్రీజ్డ్, ప్రెషర్ని తగ్గించాలా, డిశ్చార్జ్ ట్యూబ్ లోపల ప్రెషర్ తగ్గించాలా. నెంబర్ 1. నెంబర్ టూ ఏ హై పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ టు బి అప్లైడ్. హై వోల్టేజ్ని అప్లై చేయాలి మనం. ఈజ్ టు బి అప్లైడ్. ఇక్కడ మనం అదే చేసాం. ఏ హై వోల్టేజ్ ఇస్ అప్లైడ్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఏ హై వోల్టేజ్ ఈజ్ అప్లైడ్. హై వోల్టేజ్ మనం అప్లై చేసాం బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్. ఏంటి ఆ ఎలక్ట్రోడ్స్? మా 2 ఎలక్ట్రోడ్స్ ఏంటి? క్యాథోడ్ వచ్చేసి నెగటివ్ ఎలక్ట్రోడ్ అండ్ యానోడ్ వచ్చేసి పాజిటివ్. ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య మనం హై వోల్టేజ్ అప్లై చేసాం. ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే అప్లై చేసామో క్యాథోడ్ రేస్ రిలీజ్ అవుతున్నాయి. క్యాథోడ్ నుంచి చూడండి, క్యాథోడ్ రేస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్యాథోడ్ రేస్ రిలీజ్ అయిపోయి ఎక్కడి నుంచి మూవ్ అవుతుందంటే యానోడ్ నుంచి యానోడ్ మూవ్ అవుతాయి. సో క్యాథోడ్ రేస్ విల్ స్టార్ట్. క్యాథోడ్లో స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? క్యాథోడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. క్యాథోడ్ నుంచి స్టార్ట్ అయ్యి యానోడ్కి మూవ్ అవుతున్నాయి. ఈ క్యాథోడ్ రేస్ గురించి మాట్లాడుకుంటే ఇవే మన కంటికి కనిపించవు, దే ఆర్ ఇన్విజిబుల్. కానీ ఎప్పుడైతే ఒక ఫ్లోరోసెంట్ స్క్రీన్, వీటి మార్గంలో కనుక ఒక ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఉంచామనుకోండి, అప్పుడు అవి మనకు కనిపిస్తాయి. ఏంటి? ఫ్లోరోసెంట్ స్క్రీన్. ఈ క్యాథోడ్ రేస్ ప్రయాణించే మార్గంలో ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఉంచామనుకోండి, వాటిని టచ్ అయినప్పుడు అవి అవి గ్లోని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట ఇవి. సో అపాయింట్మెంట్ అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాం, దాంట్లో ఒక గ్యాస్ని ఫిల్ చేసాం, ఆ గ్యాస్ యొక్క ప్రెషర్ని తగ్గించాం. ఈ 2 ఎలక్ట్రోడ్స్ క్యాథోడ్ మరియు యానోడ్ మధ్య హై వోల్టేజ్ అప్లై చేసాం. క్యాథోడ్ వచ్చేసి నెగటివ్ ఎలక్ట్రోడ్, యానోడ్ వచ్చి పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఈ విధంగా హై వోల్టేజ్ అప్లై చేసి డిశ్చార్జ్ ట్యూబ్ లోపల లో ప్రెషర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ చూడండి, ఈ లోపల ఉన్నటువంటి గ్యాస్ ఏమవుతుంది, మనకి అయనైజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే క్యాథోడ్ రేస్ అనేది, లోపల ఉన్న గ్యాస్ అనేది కండక్ట్ అవుతుంది, అయనైజ్ అవుతుంది. ఇప్పుడు క్యాథోడ్ రేస్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నాయి? క్యాథోడ్ నుంచి యానోడ్కి మూవ్ అవుతున్నాయి. చూడండి, క్యాథోడ్ రేస్ మూవ్ ఫ్రమ్ cathode means negative electrode to anode. క్యాథోడ్ నుంచి యానోడ్కి మూవ్ అవుతాయి. ఈ క్యాథోడ్ రేస్ గురించి మాట్లాడుకుంటే, ఏవైతే క్యాథోడ్ నుంచి యానోడ్కి మూవ్ అవుతున్నాయి రేస్, కిరణాలు ఏవైతే ఉన్నవి, క్యాథోడ్ రేస్ ఆర్ ఇన్విజిబుల్. ఇవి మన కంటికి, బట్ they produce spark or glow. కానీ అవి స్పార్క్ లేదా గ్లోని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎప్పుడు? when they hit ఫ్లోరోసెంట్ స్క్రీన్ కనుక అవి టచ్ చేస్తే, అంటే ఫ్లోరోసెంట్ స్క్రీన్ కనుక ఒకవేళ అవి చిన్నప్పుడు, ఎప్పుడైతే ఈ క్యాథోడ్ రేస్ ఇలా అవుతాయో, ఇక్కడ ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద ఒక గ్లోని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఈ క్యాథోడ్ రేస్ వచ్చేసి
మనం ఎటువంటి ఎలక్ట్రికల్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అప్లై చేయలేదనుకోండి, అంటే అవి లేవు, ఎటువంటి ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు క్యాథోడ్ రేస్ వచ్చేసి ఎలా ట్రావెల్ చేస్తుంటే స్ట్రెయిట్ లైన్గా ట్రావెల్ చేస్తాయి. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్యాథోడ్ రేస్ ట్రావెల్ ఇన్ స్ట్రెయిట్ లైన్. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అప్లై చేసినప్పుడు ఈ క్యాథోడ్ రేస్ ఎలా బిహేవ్ చేస్తాయంటే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ లాగా బిహేవ్ చేస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అప్లై చేసినప్పుడు నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ లాగా బిహేవ్ చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్గా క్యాథోడ్ రేస్ అనేవి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కలిగి ఉన్నాయి. ఆ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్స్ అని అంటాము. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో ఏమర్థమైంది, క్యాథోడ్ రేస్ అనేవి మరి ఎలక్ట్రికల్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటే అవి ఎలా ప్రవర్తిస్తాయో అదే మాదిరిగా ప్రవర్తిస్తున్నాయి అన్నప్పుడు మనకు గోచరించే విషయం ఏంటంటే క్యాథోడ్ రేస్ అనేవి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కలిగి ఉన్నాయి. ఆ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్కే పేరు పెట్టాడు జేజే థామ్సన్. ఏమని? ఎలక్ట్రాన్లని పేరు పెట్టాడు. ఎలక్ట్రాన్ పేరు. ఈ విధంగా డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా, క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ద్వారా జేజే థామ్సన్ ఎలక్ట్రాన్స్ని కనుక్కోవడం జరిగింది. చూడండి ఇక్కడ క్లియర్లీ, in absence of electric and magnetic fields, cathode rays just behave as negatively, sorry here, in absence of electric and magnetic fields, cathode rays travel in straight line. ఎటువంటి ఎలక్ట్రికల్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ అప్లై చేయకపోతే క్యాథోడ్ రేస్ నేరుగా అంటే స్ట్రెయిట్ లైన్లో ట్రావెల్ చేస్తాయి, అవేం డిఫ్లెక్ట్ అవ్వవు. సో క్యాథోడ్ రేస్ ట్రావెల్ ఇన్ స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు ఏంటి మనకి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ electric and magnetic fields, in presence of electric and magnetic fields, జనరల్గా క్యాథోడ్ రేస్ ఏంటి, ఇప్పుడే కదా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే క్యాథోడ్ రేస్ ఎలా మూవ్ అయ్యాయి, క్లియర్గా చూస్తే క్యాథోడ్ రేస్ ఆర్ మూవింగ్ టువార్డ్స్ cathode to anode. So this is cathode, clear మనకి, this is cathode. మనం హై వోల్టేజ్ అప్లై చేసాం, అప్పుడు ఈ క్యాథోడ్ రేస్ వచ్చి ఏంటి, క్యాథోడ్ నుంచి యానోడ్కి మూవ్ అవుతూ ఉన్నాయి, రైట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, cathode rays move from cathode to anode and behave as నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. అంటే ఒక నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉంచితే అది ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా బిహేవ్ చేస్తుందో అదే మాదిరిగా ప్రవర్తిస్తుంది. అంటే అర్థం ఏంటి, క్యాథోడ్ రేస్లో కూడా నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఉన్నాయని అర్థం. అదే ధృవీకరించబడింది, వాటికే పేరు పెట్టాం మనం తర్వాతకి. ఏంటవి? ఎలక్ట్రాన్లు. సో ఎలక్ట్రాన్స్ ఎవరు ధృవీకరించారంటే జేజే థామ్సన్ ధృవీకరించాడు. సో కాబట్టి అండ్ బిహేవ్ యాజ్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఈ క్యాథోడ్ రేస్ అనేవి మరి నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్గా బిహేవ్ చేస్తున్నాయి. సో ఇట్ మీన్స్ దట్ cathode rays contain negatively charged particles which are known as electrons. సో ఎలక్ట్రాన్, జనరల్గా మనం ఎలక్ట్రాన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి,
ఎలక్ట్రాన్. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ వాజ్ కన్క్లూడెడ్ బై జే థామ్సన్. ఎవరు కన్క్లూడ్ చేశారు ఇది? దిస్ వాజ్ కన్క్లూడెడ్ బై జే థామ్సన్. జే థామ్సన్. రైట్, జే థామ్సన్. నో లెట్ us డిస్కస్. అంటే సింపుల్గా మనం చూడండి, ఇక్కడ ఇది సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఏంది, ఒక డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నాం, దాంట్లో గ్యాస్ తీసుకున్నాం, రైట్, గ్యాస్ తీసుకున్నాం, అండ్ ఈ రెండు ఎలక్ట్రోడ్ మధ్య ఒక హై వోల్టేజ్ అప్లై చేసినాం. అప్పుడు క్యాథోడ్ నుంచి యానోడ్కి ట్రావెల్ చేసాయి. ఈ క్యాథోడ్ రేస్ ఏవైతే ఉన్నాయో ఒక నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్ని ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉంచితే అవి ఎలా బిహేవ్ చేశాయో, ఎలా ప్రవర్తించాయి. దీన్ని బట్టి క్యాథోడ్ రేస్లో నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయని చెప్పేసి ధృవీకరించడం జరిగింది. వాటినే మనం తర్వాత ఏమన్నాం, మనం ఎలక్ట్రాన్స్ అన్నాం. అంటే జే థామ్సన్ ఆ విషయాన్ని ధృవీకరించాడు. అయితే ఇక్కడ ఈ డిశ్చార్జ్ ట్యూబ్లో ఉన్న గ్యాస్ను మార్చేసాం అనుకోండి. ఈ గ్యాస్ ఈజ్ చేంజ్ ఇన్ ద డిశ్చార్జ్ ట్యూబ్, there will be no change in the behavior of the cathode rays. అంటే అర్థం ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేవి ప్రతి సబ్స్టెన్స్లో కూడా బేసిక్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. అర్థమైందా? అంటే ఎలక్ట్రాన్స్ అనే ప్రతి సబ్స్టెన్స్లో ఉండేటువంటి బేసిక్ పార్టికల్ ఇది. కాబట్టి ఇక్కడ ఇది చూడండి, ఒకవేళ మనం చూడండి, ఈవెన్ గ్యాస్ inside the discharge tube is changed. అంటే డిశ్చార్జ్ ట్యూబ్ లోపల గ్యాస్ను చేంజ్ చేసినా కూడా there is no change in the behavior of cathode rays. క్యాథోడ్ రేస్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. అంటే మీనింగ్ ఏంటి? విచ్ మీన్స్ దీని అర్థం ఏంటంటే ఏ గ్యాస్ వాడినా కూడా క్యాథోడ్ రేస్ అలానే క్యాథోడ్ నుంచి యానోడ్కి వెళ్తున్నాయి, నెగటివ్లీ చార్జ్ పార్టికల్స్ లానే బిహేవ్ చేస్తున్నాయి. అంటే మీన్స్ ప్రతిసారి కూడా క్యాథోడ్ రేస్లో నెగటివ్లీ చార్జ్ పార్టికల్స్ ఉన్నాయి. అంటే ప్రతిసారి కూడా క్యాథోడ్ రేస్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ప్రతి మ్యాటర్లో, ప్రతి సబ్స్టెన్స్లో ఉండే బేసిక్ పార్టికల్, ఫండమెంటల్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్. సో విచ్ మీన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ అంటే ప్రతి ఆటంలో ఉండే ఒక బేసిక్ కాన్స్టిట్యూయెంట్ ఎలక్ట్రాన్. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ప్రతి ఆటంలో కూడా ఉండే ఒక బేసిక్ పార్టికల్ ఏంటంటే ఎలక్ట్రాన్ ఉండి తీరుతుంది అంతే. సో విచ్ మీన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ బేసిక్. అంటే దీన్ని బట్టి మనకి ఏ కన్క్లూజన్ వచ్చింది అంటే ఏ గ్యాస్ వాడినా కూడా క్యాథోడ్ రేస్ బిహేవియర్లో మార్పు రావట్లేదు. అంటే దీని అర్థం ఏంటి, ఏ ఆటం తీసుకున్నా ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి అని అర్థం. ఏ ఆటం తీసుకున్నా దాంట్లో బేసిక్ కాన్స్టిట్యూయెంట్గా ఎలక్ట్రాన్ ఉండి తీరుతుందని అర్థం. విచ్ మీన్ ఎలక్ట్రాన్స్ ఆర్ బేసిక్ constituents of any atom. Okay, now let us focus on the characteristics of the electron. అసలు ఎలక్ట్రాన్ ఏంటి, ఎలక్ట్రాన్కి ఎంత మాస్ ఉంటుంది, ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ ఎంత, వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.